టింగ్రీ గడికి అప్పుడు గజ్జి వచ్చింది కదా బాగా. వాడికి అప్పుడు ట్యాబ్లెట్ వేసాం మనం, చాలా ఇంజెక్షన్స్ వేసాం వాడికి. మళ్ళీ ట్యాబ్లెట్ వేద్దామని చెప్పి ట్యాబ్లెట్ పాలు తీసుకొచ్చాను, అందులో కొద్దిగా షుగర్ కలిపి టేస్ట్ తెలియకుండా ఉండటానికి. అందులో ట్యాబ్లెట్ వేసి బాగా గిరగిర తిప్పేసేయాలి. తిప్పి తీసుకెళ్ళాను. అప్పుడే వాడికి బిస్కెట్స్ వేసి వచ్చా. ఇందాక ఇంటికి వస్తుంటే అడ్డుపడ్డాడు, చూశాడు దూరంగా. నా బండి సౌండ్ కూడా రాదు, ఎలక్ట్రిక్ కాబట్టి. కానీ వాడు నా బండి లైటింగ్ అలవాటు. చూశాడు దూరంగా, పరిగెట్టుకుంటూ వచ్చాడు, వెంట పడుతున్నాడు. అన్న ఇప్పుడే కదన్నా వెళ్ళావు, మళ్ళీ ఏంటి వెంటనే వచ్చావు, పాల వాసన వస్తుంది ఏంటి అని చూస్తున్నాడు. వాళ్ళ ఫ్రెండ్కి చెప్తున్నాడు, వాడి పేరు డే. వాడికి చెప్తున్నాడు, రే అన్న వచ్చాడు ఏదో తీసుకొచ్చాడు అని. సరే ఆగురా, నీకోసం పాలు తీసుకొచ్చాను, ఇందులో అసలు ట్యాబ్లెటే కలపలేదు అని చెప్పాను. అవునా, ట్యాబ్లెట్ కలపని పాలు అంటే నాకు భలే ఇష్టం అన్నా అన్నాడు. సరే మొత్తం తాగేసే అన్నాను. పాపం పక్కనే డేగాడు ఉన్నాడు, నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. డేగాడు ఆ మూత పట్టుకొని ఏమన్నా ఉంటాయేమో అని చూస్తున్నాడు. డేగాడికి చెప్పాను, ఈసారి నీకు తెస్తాను రా రేపు, ఏమనుకోవద్దు, వాడికి బాగాలేదు, అందులో ట్యాబ్లెట్ ఉంది, వాడికి చెప్పొద్దు అని చెప్పా. అవునా అన్న, సరే అన్న నేను చెప్పను ట్యాబ్లెట్ ఉందని అంటున్నాడు. ఈ లోపల మొత్తం తాగేశాడు. సరేరా ఇంకెళ్తున్నాను అన్న. ఇంక వెంటబడ్డాడు, నేను వస్తాను అని. కొంచెం దూరం వెంటబడ్డాడు. ఆ రోడ్ టర్న్ అయ్యేసరికి ఆగిపోయాడు. ఇంకా బాగా చెప్పేసాను. ఎందుకు ఆగిపోయాడంటే, ముందు మన బెటాలియన్ ఉంటుంది, వాళ్ళందరూ టింగ్రీ గాడి మీద ఎగబడతారు. వీళ్ళందరూ నిద్రపోతున్నారు.